నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అంటారు కదా. ఏపీ రాజకీయాల్లో ఈ ఫార్ములా బాగా పనిచేస్తోంది. మంత్రులు పలానా పనుల్లో నిమగ్నమై ఉంటే విపక్షం కానీ విష పార్టీ ఉన్నవి లేనివి పోగేసి అబద్ధాలకు రెక్కలు తొడిగి తన కూలీ నీలి మీడియాతో పాటు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది. వీరి పట్ల అలర్ట్గా ఉండాలని, ప్రజలకు అసలు వాస్తవాలు తెలియచెప్పాలని కర్తవ్య బోధ చేశారు సీఎం చంద్రబాబు. ఇక గూగుల్ సంస్థ వైజాగ్లో అంత ఈజీగా ల్యాండ్ కాలేదా? వారిని మెప్పించేందుకు పీఎం మోదీతో మంత్రి లోకేష్ నేర్పిన మంత్రాంగం ఏంటి? అమరావతి నిర్మాణాలపై సహచరులకు చంద్రబాబు చెప్పిన సీక్రెట్స్ ఏంటి? ఐటీ, ఏఐలను నేర్చుకోకుంటే మినిస్టర్లకు కష్టాలు తప్పవా? జైలు పక్షి జగన్ చేస్తున్న చేతబడి రాజకీయాలను ఎలా తిప్పికొట్టాలో మినిస్టర్లకు ముఖ్యమంత్రి చెప్పిన ఆ రహస్యమేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం రొటీన్ కు భిన్నంగా సాగింది. ఎజెండా ముగిసిన తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వారికి పాలనలో కొన్ని మెళకువలు చెప్పారు. ఐటీ, ఏఐలపై అవగాహన పెంచుకోవాలంటూ సహచర మంత్రులకు కర్తవ్య బోధ చేశారు. సహజంగానే ఏపీపై విషం చిమ్మే విపక్షం కాని ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండాలుగా ఖండించాల్సిన బాధ్యత మినిస్టర్లపై కూడా ఉందన్నారు. రాజధాని అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని, విదేశాల్లో చదరపు అడుగు ఎంతకు నిర్మిస్తున్నారో తెలుసుకోవాలని అసలు నిజాలు ప్రజలకు వెల్లడించాలన్నారు చంద్రబాబు. విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇదే టెక్నాలజీతో చేసే నిర్మాణాల కంటే అమరావతిని తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్నామని సోదాహరణంగా వివరించారు ముఖ్యమంత్రి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాలు, హైకోర్టు ఐకానిక్ స్ట్రక్చర్స్ వస్తున్నాయని, వీటిని జనమంతా అచ్చరు వందేలా కట్టడాలు ఉంటాయని, ఇవే విషయాలను ప్రజలకు వివరించాలని సహచరులకు చెప్పారు సీఎం. పెట్రోల్, డీజిల్ కొరతపై తక్షణం స్పందించి సమస్యను సాధారణ స్థితికి తెచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అబద్దాలను పదే పదే అదే పనిగా చెబుతున్న వైసీపీ దుష్ట పన్నాగాన్ని పూర్తి వివరాలతో పబ్లిక్ కు నిజాలు చెప్పి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు చంద్రబాబు. విశాఖకు గూగుల్ కంపెనీని రప్పించే క్రమంలో అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధులను కలిసి ఒప్పించిన మంత్రి లోకేష్ తీరును పుత్రోత్సాహంతో చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. అయితే కేంద్ర పాలసీలతో సమస్యలున్నాయని, ఏపీలో పెట్టుబడి పెట్టలేమని ఒకానొక దశలో గూగుల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంతో ఉన్న సానుకూలత వల్ల ఆ విధానాల్లో మార్పులు చేయించిన విషయాన్ని నెవరు వేసుకున్నారు. కొన్ని రాయితీలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మంత్రి లోకేష్ నేరుగా కలిసి వివరించారని, పలు రాయితీలకు పీఎం కూడా హామీ ఇవ్వడంతో గూగుల్ వైజాగ్ వచ్చేందుకు మార్గం సుగమం అయిందని వివరించారు చంద్రబాబు. ఒక స్థాయి ఉద్యోగ నియామకాల్లో ఏఐ, ఐటీ తప్పనిసరి చేయాలన్న ముఖ్యమంత్రి ఏఐ, ఐటీపై పరిజ్ఞానం పెంచుకోకుంటే మంత్రులు వెనకబడిపోతారని వార్న్ చేశారు. జలధార, జలహారతి కార్యక్రమంలో మంత్రుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సంబంధిత మంత్రి నిమ్మలకు సూచించారు సీఎం. సూర్యాఘర్ కనెక్షన్ల లక్ష్యాలను మంత్రి గొట్టిపాటి ముఖ్యమంత్రికి వివరించగా ఇంకా బాగా పనిచేయాలన్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చిన అమాత్యులు అక్కడి అధ్యయనాలపై వ్యక్తిగతంగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు చంద్రబాబు. సింగపూర్ వెళ్లి వచ్చిన మినిస్టర్లు నేర్చుకున్న విషయాలు మిగతా మంత్రులకు వివరించే అంశంపై త్వరలోనే సమావేశం అవుదామని, ఈ విషయంలో వైసీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని మంత్రులంతా ముక్త కంఠంతో ఖండించాలని సూచించారు చంద్రబాబు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏరోస్పేస్ పరిశ్రమకు సంబంధించి 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా ఏపీకి, యువతకు మంచి జరుగుతుందని చెప్పిన సీఎం చంద్రబాబు పెరుగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలకు తగిన జాగ్రత్తలు చెబుతూనే ఇబ్బంది లేకుండా తాగునీరు సరఫరా, ఇతర ముందస్తు చర్యలపై మంత్రులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇదే సమయంలో 10వ తరగతి ఫలితాల్లో మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సీఎంకు చెప్పగా, ఈసారి ఇంకా మంచి ఫలితాలు సాధించాలని సూచించారు ముఖ్యమంత్రి. ఏపీ అభివృద్ధిపైనే ధ్యాస పెట్టే చంద్రబాబు మంత్రులకు చెప్పిన హితబోధలు, కర్తవ్య బోధలు ఆచరణలో పెడితే అనవసర రాజకీయాలు రాజ్యమేలకుండా కట్టడి చేయొచ్చు. అబద్దమని తెలిసినా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నిజాలతో ఖండించకుంటే జగన్ గ్యాంగ్ చేసే ప్రచారమే నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. ఇంత క్లియర్ గా ప్రభుత్వాధినేతగా, సహచరుడిగా చంద్రబాబు చెప్పిన వాటిని మంత్రులు అమలు చేయాలని ఆశిద్దాం.